ఈ పుస్తకం చదివిన తర్వాత నేనింకా అసలు వెనుతిరగలేదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో క్లియర్‌గా చెప్తుందంట. అనమాట. అంత బాగా ప్రతి కాన్సెప్ట్‌ని ప్రతీదీ టచ్ చేసి తర్వాత నువ్వెలా వెళ్ళాలో చెప్తాడనమాట. నేను 2020లో ఏమో తీసుకున్న దీన్ని. అంతవరకు జస్ట్ మనం చదువుకునేదే. అన్ని బుక్‌లు. కానీ మామూలు అకాడమిక్స్ చదివిండేది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌కి ఫస్ట్ ఏమిది ఏ టు జెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని అనుకున్నా. చదివినట్లల్లా ఇంట్రెస్ట్ వచ్చినట్టల్లా హైలైట్ ఉన్నింది అసలు. ప్రతీదీ అండర్‌లైన్ చేసుకుంటూ చదివినా. మొత్తానికి ఇది అన్నీ గైడ్ చేసేసింది. సో, అలాగనమాట. ప్రతీదీ చెప్పారనమాట. దీన్ని ఫినిష్ చేసి పారేసా. అప్పుడే ఆ తర్వాత ఈ పుస్తకం తర్వాత ఇది ఏ పుస్తకాలను సజెస్ట్ చేసిందో అలాంటి అన్ని పుస్తకాలు కొనడానికి నేను మినిమమ్ 2,00,000 పుస్తకాలకే పెట్టింటాను. అంత సూపర్ బుక్ ఇది.